హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ చూసుకోవచ్చు, దీనికి సాలరీ వచ్చేసి 35,000 వరకైతే ఆఫర్ అయితే చేస్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గనక ఇంటర్ గాని, డిప్లొమా గాని, డిగ్రీ ఏదైనా ఉన్నవారు తప్పకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. వారి తరపు నుంచి వర్కింగ్ కిట్ అనేది అంటే ల్యాప్‌టాప్ ప్రొవైడ్ అయితే చేస్తారు. సో, మీరు ఇంటి దగ్గరే ఉండి చక్కగా దీనికి సంబంధించి పనైతే చేసుకోవచ్చు. సో, జాబ్ యొక్క డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్‌లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ టైమ్, లెట్స్ బిగిన్ ద వీడియో. ఈ వెబ్సైట్‌కి సంబంధించిన లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఈజీగా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే కనుక సినివర్స్ నుంచి అఫీషియల్‌గా రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్ రోల్‌లో మీరైతే వర్క్ అయితే చేయాలి. హైబ్రిడ్ వర్క్ అయితే ఉంటుంది. మీరైతే బెంగళూరు లొకేషన్కి వర్క్ చేయొచ్చు, బట్ హైబ్రిడ్ కాబట్టి ఇంటి దగ్గర నుంచి అదేవిధంగా ఆఫీస్కి వెళ్ళి అయితే వర్క్ అయితే చేయాలి. ఇక్కడ స్కోప్ ఆఫ్ ద రోల్ చూసుకుంటే కనుక డైరెక్ట్ రిపోర్ట్స్ వచ్చేసి దిస్ ఈస్ ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ రోల్ విత్ నో డైరెక్ట్ రిపోర్ట్స్ అని చెప్పేసి అయితే ఉంది. అదేవిధంగా కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి అనలైజ్ ద కస్టమర్స్ ఇష్యూస్ అండ్ క్వశ్చన్స్ ఇంక్లూడింగ్ ద interoperability or inaccessibility of a system module or function, take appropriate actions to resolve the problems timely manner to meet exceed customers expectations అని చెప్పేసి కస్టమర్స్ యొక్క ఇష్యూస్ కానీ అదేవిధంగా వారు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే సిస్టమ్కి సంబంధించి కానీ ఏదైనా దేనికి సంబంధించిన ప్రాబ్లం ఫేస్ చేస్తే కనుక మీరైతే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ట్రాక్ కస్టమర్స్ రిపోర్టెడ్ ప్రాబ్లమ్స్ ఫాలోయింగ్ టికెటింగ్ ప్రొడ్యూసర్స్ అని చెప్పేసి, అంటే మీరైతే టికెట్స్ అనేవి రేజ్ చేయాల్సి ఉంటుంది వారి తరపు నుంచి. వారికి ఒకవేళ ఇష్యూస్ అనేవి వస్తే కనుక టికెట్స్ రేజ్ చేసి వాటిని అయితే రిజాల్వ్ అయితే చేయాలి. మేజర్గా వర్క్ అయితే అది ఉంటుంది. మీరైతే కంప్లీట్గా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మెయింటైన్ చేస్తూ, అంటే వారికి తోడు ఎలా కస్టమర్స్ తోటి ఎలా మాట్లాడాలని చెప్పేసి అయితే మీరైతే చూడాలి. దానికి సంబంధించి ఎస్ఓపి కూడా ప్రొవైడ్ చేస్తారు. సో దానికి తగ్గట్టుగా మీరైతే ఫాలో అయితే సరిపోతుందండి. అండ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ చూసుకుంటే కనుక హై స్కూల్ డిప్లొమా వచ్చేసి ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కమ్యూనికేషన్ బిజినెస్ ప్రిఫర్డ్ ఉంది. నో ప్రియర్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా అయితే మీకు అయితే అవసరం అయితే లేదు. కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ప్రిఫర్డ్, అంటే దానికి సంబంధించి ఏదైనా ఎక్స్పీరియన్స్ మీకు ముందుగా ఉంటే కనుక మీరైతే మిమ్మల్ని తొందరగా ప్రిఫర్ చేసుకుంటారు. ప్రొఫెషన్స్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ ఎక్సెల్కి సంబంధించిన దాంట్లో మీకు ఏదైనా నాలెడ్జ్ ఉంటే కనుక మీకైతే అడిషనల్గా బెనిఫిట్ అయితే అవుతుందని చెప్పొచ్చు. ఎక్సలెంట్ ఇంటర్పర్సనల్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉండాలి. ఎబిలిటీ టు వర్క్ విత్ ద మినిమల్ సూపర్వైజర్ అని చెప్పేసి అవుతుంది. సో కంప్లీట్గా అన్నింట్లో ఉన్నట్టుగానే ఉంది. అప్లికేషన్స్ దీని వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక్కడ అప్లై బటన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో ఇదండి వీడియో అయితే కనుక. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.